మన అందరి తలరాతలు బ్రహ్మదేవుడు రాస్తాడు అంటారు. అలాంటి తలరాతను మార్చుకోగలిగే ఆయుధం మన చేతుల్లోనే ఉంది. అదే మన చేతి రాత. ఈ విషయాన్ని బలంగా నమ్మిన మా బాబు అగ్రహారం ప్రధానోపాధ్యాయులు గారు శ్రీమతి శ్రీదేవి మేడం గారు చదువుకునే పిల్లల చేతి రాతలు మారాలి అని దృఢంగా సంకల్పించారు. తన సంకల్పాన్ని సాకారం చేయడం కొరకు నవంబర్ నెలలో తన సొంత ఖర్చులతో విజయవాడ నుండి లూసిడా హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ వారి శిక్షణలో శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న అందరూ ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. తద్వారా ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదివే పిల్లలకు కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ నేర్పించడానికి మంచి అవకాశం లభించింది. ఏదో శిక్షణ ఇప్పించేశాము, మన పని అయిపోయింది అని వదిలేయకుండా ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలా భావించి లూసిడా రైటింగ్ను పిల్లలకు చేరువ చేశారు. మేడం గారి కష్టం, శ్రమ, లక్ష్యం, ధ్యేయం ఏమాత్రం ఒమ్ము కాలేదు. టీచర్స్ మరియు పిల్లలు ఈ అవకాశాలని చక్కగా ఉపయోగించుకున్నారు. తమ చేతి రాతలు మరింత అందంగా మార్చుకున్నారు. మేడం గారు మరో మెట్టు ఎక్కి లూసిడా రైటింగ్ నేర్చుకున్న విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ధ్యేయంతో జనవరి 23 నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే రోజు పిల్లలకు పోటీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రదానం చేశారు. విజయవాడ నుండి ట్రైనర్స్ని రప్పించడం, శ్రీకాళహస్తి పట్టణ టీచర్స్కు ట్రైనింగ్ ఇప్పించడం, వీరి ద్వారా ప్రతి పాఠశాలని విద్యార్థికి లూసిడా హ్యాండ్ రైటింగ్ చేరువ చేయడం, మంచి ప్రతిభ కనబరిచిన పిల్లలకు పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి మరింత ప్రోత్సహించడం, వీటికి అవసరమైన నిధులను స్వయంగా మేడం గారే భరించి ఇలా అందరినీ అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ ఏకతాటిపైకి తెచ్చి తన లక్ష్యం నెరవేర్చుకోవడం ఒక్క శ్రీదేవి మేడం గారికే చెల్లింది. ఇంత చేసినా మేడం గారు ఆశిస్తున్నది, ఆకాంక్షిస్తున్నది పేరు ప్రతిష్టలు కాదు, గొప్పలు కాదు, గుర్తింపు కాదు, కేవలం పిల్లల చేతి రాతలు మారాలి, దాని నుండి వారి తలరాతలు మారిపోవాలి అన్నది మాత్రమే. నిజంగా నేను చెప్తున్నా, నిజంగానే చాలా బాగా రాశారు. మీ పేపర్ చూస్తే క్లాస్ రూమ్లో తిరిగినప్పుడు కూడా మా టీచర్స్ కూడా అలా వచ్చి చూసినప్పుడు అసలు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఎంత చక్కగా రాశారంటే నిజంగా మేము పడ్డ శ్రమే కాదు, ఆ శ్రమ అంతా మర్చిపోయి చాలా ఆనందపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మీలో ఇంత హ్యాండ్ రైటింగ్ చేంజ్ వచ్చింది అంటే దానికి కారణము రామ్మోహన్ రావు సార్ గారు గుంటూరు జిల్లా నుంచి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి టీచర్స్ అందరికీ కూడా నేర్పించి, మరి ఆ టీచర్స్కి నేర్పిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళి అదే అకుంఠిత దీక్షతో అదే కమిట్మెంట్తో పిల్లలందరికీ కూడా చాలా చక్కగా నేర్పించారు. మామూలుగా ట్రైనింగ్లకు పోయి వస్తే ఏదో ట్రైనింగ్ పోయి ఏదో చేసామన్నట్టుగా కాకుండా నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా కమిట్మెంట్తో చేశారనే దానికి ఈరోజు ఈ హ్యాండ్ రైటింగే మనకు నిదర్శనం. కాబట్టి ఇంకా చాలా బాగా మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్తోనే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగా అవుతుంది. 50% మార్క్స్ స్కోరింగ్ జరుగుతుంది. నో డౌట్ హ్యాండ్ రైటింగ్ బాగుంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా సరే 10 to 15% అంటే 10 నుంచి 15 మార్కులు గ్రేస్ మార్క్స్ వచ్చేస్తాయి. హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంది. ఎక్కడో దగ్గర తప్పు ఉంది, అర మార్కు ఒక మార్కు తీయాల్సిన చోట తీరు బాగా రాశాడు, ఎక్కడో కొద్దిగా మిస్ అయింది చేసేస్తాం. ఆత్మవిశ్వాసం పెరుగుతుందమ్మా. మన హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఆత్మవిశ్వాసం, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా సాధించగలం. మార్కుల కోసం జీవితం కాదు, మార్కుల కోసం చదువులు కాదు. చదవాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో నీకు 599 వచ్చినాయంటే 600 ఎందుకు రాలేదని అడుగుతారు. కాబట్టి ఒక మార్కు కూడా ఇంపార్టెంటే, కాబట్టి దాన్ని కూడా సాధించాలి.
పిల్లల భవిష్యత్తు మారాలి అనే ఏకైక లక్ష్యంతో మండల విద్యాశాఖాధికారులు మరియు తోటి ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగిపోతున్న, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న శ్రీ శ్రీదేవి మేడం గారి పిల్లల తరపున, తల్లిదండ్రుల తరపున, ఉపాధ్యాయ లోకం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటున్నాము.